సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. సాధారణంగా గుండె పనితీరును, గుండెకు సంబంధించినటువంటి ఏదన్నా సమస్య వస్తే నేరుగా హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ, ఎకో టెస్ట్ లేదా థ్రెడ్మిల్ టెస్ట్ లేదంటే యాంజియో ఇలాంటి టెస్టులన్నీ చేస్తే కానీ గుండెకు సంబంధించినటువంటి ఏదైనా సమస్య వస్తే ఆ విషయాలు బయటకు వస్తాయి. కానీ ఎన్ఆర్ఐ స్టూడెంట్గా ఉన్నటువంటి అమెరికాలో స్థిరపడినటువంటి 14 ఏళ్ల వయసున్నటువంటి ఒక బాలుడు ఒక యాప్ని క్రియేట్ చేశాడు. ఆ యాప్ని డెవలప్ చేశాడు. ఆ యాప్ ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే గుండెకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఆ యాప్లో చూపిస్తుంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. నేరుగా మన సుమన్ టీవీలో ఎక్స్క్లూజివ్గా లైవ్ కాల్లో సిద్ధార్థ్, ఎన్ఆర్ఐ స్టూడెంట్ సిద్ధార్థ్ మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే సిద్ధార్థ్ అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో కలవడం జరిగింది. గ్లోబల్ సమ్మిట్లో నేరుగా సిద్ధార్థ్ ఒక సంచలనమైనటువంటి ప్రజెంటేషన్ ఏఐ గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా సిద్ధార్థ్ కలవడం జరిగింది. ఈ యాప్ గురించి డీటెయిల్డ్గా వారికి వివరించడం జరిగింది. వారితో మాట్లాడదాం. నమస్తే సిద్ధార్థ్. Hello, thank you for having me here today. అసలు ఈ యాప్ని కనుక్కోవాలని మీకు ఎలా అనిపించింది? ఈ యాప్ వర్కింగ్ ఎలా ఉంటుంది? దీని పనితీరు ఎలా ఉంటుంది? కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సో ఈ యాప్ ఎలా ఎందుకు ఈ ఐడియా అసలు వచ్చిందంటే ఐవ్ ఆల్వేస్ లవ్డ్ కోడింగ్. నాకు కోడింగ్ అంటే చాలా ఇష్టము. కానీ దీంతో ఎలా పీపుల్కి సహాయ చేయాలని అనుకున్నా. I was really looking towards shaping impact, and I stumbled into the field of medical technology. అక్కడి నుంచి cardiovascular diseases are the highest reason for death around the globe. In fact, almost 31% of all global deaths are due to cardiovascular diseases. అందుకే నేను ఈ మెడికల్ టెక్నాలజీ సర్కేడియన్ ఏఐ చేసినాను. ఇది ఎలా వర్క్ అవుతుందంటే యూ జస్ట్ నీడ్ టు టేక్ ద ఫోన్, ఇట్లాగా గుండె దగ్గర పెట్టుకొని సౌండ్ రికార్డ్ చేయాలి. అక్కడి నుంచి ఒక ఏఐ ఆల్గరిథంతో ఆ సౌండ్ని ఫిల్టర్ చేసుకొని అది ఏమైనా గుండెలో తేడా ఉందా, అంత బాగుందా అని చెప్తుంది. ఇట్ విల్ గివ్ యూ ఓవరాల్ సినాప్సిస్ ఆఫ్ వెదర్ యువర్ హార్ట్ ఇస్ హెల్తీ or it has any abnormalities or any issues. And then from there, the user can go ahead and if it does say that there's an issue or abnormality, they can go to a cardiologist, do some further investigation, ECGs, echocardiograms, and others. Once the app does note that there is a issue in the heart of the user. So if you don't mind, if you are okay, ఒక్కసారి ఆ యాప్ ఎలా వర్క్ చేస్తుందో లైవ్లో మాకు సుమన్ టీవీ వ్యూవర్స్కి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా? షూర్. సో ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే ఈ యాప్కి వెళ్ళి ఒక్కసారి ఈ బ్లూ సర్కిల్ కొట్టినప్పుడు అది రికార్డ్ అవుతుంది. అప్పుడు 7 seconds రికార్డ్ చేసుకొని ఆ యాప్ని ఏమైనా డిజీజ్ ఉందా అని చెప్తుంది. సో ఇప్పుడు 7 seconds రికార్డ్ చేస్తుంది. ఆ 7 seconds అయిపోయినప్పుడు ఇంకా రికార్డ్ అవుతుంది 7 seconds. ఇప్పుడు ఆ సౌండ్ని చూపిస్తుంది. అక్కడ నుంచి అనలైజ్ చేసి ఏమైనా డిజీజ్ ఉందా అని చెప్తుంది. ప్రీవియస్ రిజల్ట్స్ చూపిస్తా. ఓవర్ హియర్ యూ కెన్ సీ దీస్ ఆర్ సమ్ హెల్తీ సౌండ్స్ ఓవర్ హియర్. హెల్తీ హార్ట్ సౌండ్. One second, show me please. 1 minute. I'll show an abnormal one now. So ఇది ఒక abnormal sound. కిందది ఒక హెల్తీ సౌండ్. యూ కెన్ సీ ఓవర్ హియర్ ఏమైనా అబ్నార్మల్ సౌండ్ ఉంటే ఇట్లాగా చెప్తుంది. ఇక్కడ రెడ్ కలర్ లో వస్తుంది. అవునండి. అండ్ దెన్ హెల్తీగా ఉంటే గ్రీన్ కలర్ లో వస్తుంది. గ్రీన్ కలర్ హెల్తీ హార్ట్ సౌండ్ అని గ్రీన్ కలర్ లో వస్తుంది. ఒకవేళ అబ్నార్మల్ గా ఉంటే రెడ్ కలర్ లో అబ్నార్మల్ హార్ట్ సౌండ్ అని వస్తుంది. ఒక్కసారి మీ హార్ట్ బీట్ ని ఒక్కసారి చెక్ చేయరా లైవ్ లో? షూర్ అండి. we can do so. సిద్ధార్థ్ లైవ్లో మనకి యాప్ ఎలా వర్క్ చేస్తుందో తన హార్ట్ బీట్ సౌండింగ్ ద్వారా యాప్ ద్వారా అక్కడ చూపించే ప్రయత్నం మనకి ఎక్స్క్లూజివ్గా చేస్తున్నాడు.
సో ఇప్పుడు ఈ హార్ట్ సౌండ్ రికార్డ్ చేసుకున్న ఇక్కడ హార్ట్ బీట్ కనిపిస్తోందా ఇక్కడ? కనిపిస్తుంది. సో నౌ యూ కెన్ సీ ఇప్పుడే అనలైజ్ చేసుకున్నా ఇది హెల్తీ హార్ట్ అని చూపిస్తుంది స్క్రీన్ లో. అక్కడ డిస్ప్లే అవుతుంది హెల్తీ హార్ట్ సౌండ్ అని కూడా. అవునండి. సో యూ కెన్ ఆల్సో హియర్ ద హార్ట్. ఓన్లీ జస్ట్ హెల్తీ హార్ట్ సౌండ్ అని మాత్రమే వస్తుంది. దానికి సంబంధించి ఏదైనా ఒక ఇంప్రెషన్ లాంటిది, లేదంటే ఏదైనా అనలిటిక్స్ కానీ, లేదంటే ఏదైనా రిపోర్ట్స్ కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఆ యాప్లో? అవునండి. సో అబ్నార్మల్ గా వస్తే ఒకసారి చూపిస్తా ఎలా వస్తుందంటే. ఎస్ ప్లీజ్. హెల్తీగా వచ్చినప్పుడు ఏం ఇట్ వోంట్ టెల్ ఎనీథింగ్, కానీ అబ్నార్మల్ గా వస్తే కొంచెం డీటెయిల్ గా చెప్తుంది. ఎస్ ఓకే. అక్కడ అబ్నార్మల్ హార్ట్ సౌండ్ అని వచ్చింది. ఇక్కడ పర్సెంటేజ్ వస్తుంది. పర్సంటేజ్ ఎస్. ఇది ఒక బార్డర్ లైన్ కేస్. ఓకే, ఇది 58% గా చూపిస్తుంది అక్కడ మనకి. అవును, అదే అందుకే ఇది ఒక బార్డర్ లైన్ కేస్ అంటే. అండ్ దెన్ అంటే అర్లీ స్టేజ్ లోనే డిటెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మోస్ట్ లైక్లీ కాజెస్ అని చెప్తోంది హార్ట్ వాల్వ్ అబ్నార్మాలిటీ, హార్ట్ మర్మర్ ఆర్ అరిథమియా. ఓ, హార్ట్ వాల్వ్లో అబ్నార్మల్గా ఉంది అంతేనా? అవును, ఈ టాప్ 3 కాజెస్ అని చెప్తుంది. ఓకే, కాసెస్ ఏంటనేది కూడా అక్కడ డీటెయిల్డ్గా అక్కడ డిస్ప్లే అవుతుంది. మోస్ట్ లైక్లీ కాజెస్ చెప్తుంది. ఓ, సో సామాన్య వ్యక్తులు కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే, సో తన హార్ట్ బీట్ సౌండింగ్ని ఒకసారి యాప్ ద్వారా చెక్ చేస్తే కేవలం 7 సెకండ్లలోనే హార్ట్ అనేది ఆరోగ్యవంతంగా ఉందా, లేదంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా వెంటనే వచ్చేస్తుంది అంతేనా? విత్-ఇన్ సెకండ్స్లోనే అక్కడ రిపోర్ట్ వచ్చేస్తుంది. అవునండి, 7 సెకండ్స్ టైం రికార్డ్ చేస్తుంది. ఆఫ్టర్ దాట్ ఇట్ విల్ ఇమ్మీడియట్లీ గివ్ యూ వెదర్ ఇట్స్ ఎ హెల్తీ ఆర్ అబ్నార్మల్ హార్ట్. సో యాప్ నేమ్ ఏంటి? సర్కేడియన్ ఏఐ అండి. సర్కేడియన్ ఏఐ. అవునండి. యా, ఓ సూపర్, వెరీ నైస్. అసలు నిజంగా మీరు చూపిస్తుంటే నాకే షాక్గా ఉంది. చాలా కొన్ని యాప్స్ అనేవి డూప్లికేట్ యాప్స్ వస్తుంటాయి. హార్ట్ బీట్ అనేది తెలుస్తుంది, బ్లడ్ ప్రెషర్ తెలుస్తుంది, సో షుగర్ ఎంత ఉందో తెలుస్తుంది, మీకు డయాబెటీస్ ఉందా లేదా అని చెప్తుంది అని రకరకాల డూప్లికేట్ యాప్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. కానీ అవన్నీ కూడా ఎక్కడ కూడా అన్నీ ట్రాష్ అనుకుంటున్నాం. కానీ మీరు చూపిస్తుంటే చాలా యాక్యురసీ పర్సంటేజ్ కూడా 96% అన్నారు. 15,000 పీపుల్ని మీరు ఇప్పటివరకు అమెరికాలో చెక్ చేశారు. అమెరికాకి సంబంధించినటువంటి అక్కడ సంస్థలు కూడా గుర్తింపునిచ్చాయి. సో తొలిగా దీన్ని యుఎస్లో దీన్ని లాంచ్ చేయబోతున్నారా, లేదంటే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారా? మీరు ఒక తెలుగు వ్యక్తి, మీ ఫాదర్ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మూలాలు ఉన్నాయి మీకు. సో మీరు ఇక్కడే పుట్టారు హైదరాబాద్లో. సో పెరిగిందంతా కూడా, చదువుకునేదంతా కూడా అమెరికాలో. సో తొలిగా దీన్ని యుఎస్లో లాంచ్ చేస్తారా, లేదంటే ఇండియాలో ఏపీలో లాంచ్ చేస్తారా? సో ఇప్పుడు ఆల్రెడీ యుఎస్లో లాంచ్ చేసినాము. ఇప్పుడు ఇంకా ఇండియాలో లాంచ్ చేస్తున్నా. యాక్చువల్గా ఇండియాలో నేను నో ప్రాఫిట్ తీసుకుంటున్నా, యాడ్ కాస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఇంపాక్ట్ వేరండి. వన్స్ వీ డిటెక్ట్ ది డిజీజెస్ ఫర్ ఏ patient, it's a different impact, it's a different significance if we do it in India versus if we do it in the US. అందుకే ఇండియాలో నేను ఏం ప్రాఫిట్ I'm not taking any profit in the process. ఓకే, గవర్నమెంట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తుంది మీ యాప్ని సో ఇన్స్టాల్ చేసుకోవడానికి లేదా ఇంప్లిమెంట్ చేయడానికి, అన్ని హాస్పిటల్స్లో కూడా దీన్ని తీసుకురావడానికి సో పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చింది. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఆ యాప్ ఒక్కసారి నేమ్ చెప్తారా? సో ఎవరైనా కూడా, ఎలాంటి ఆండ్రాయిడ్ యూజర్స్ అయినా కావచ్చు, లేదంటే ఐఓఎస్ యూజర్స్ ఎవరైనా కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చా, లేదంటే కొన్ని మెడికల్ అప్రూవల్ లాంటివి ఏదన్నా ఉండాలి, హాస్పిటల్కి సంబంధించినటువంటి స్టాఫ్ ద్వారానే దీన్ని చెక్ చేసే పరిస్థితి ఉందంట, లేదంటే స్మార్ట్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేయొచ్చా? అవునండి. సో ఇప్పుడు వెబ్ యాప్ ఫేజ్లో ఉన్నాము. యాప్ స్టోర్లో లాంచ్ చేస్తున్నాము. ఇప్పుడు వెరీ సూన్ ఇట్ విల్ బి ఇన్ ద యాప్ స్టోర్ as well. So far we've integrated it on iPhone. ఇంకా ఆండ్రాయిడ్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాము. R&D ఆండ్రాయిడ్కి చేస్తున్నాము ఇప్పుడు. So right now we are launching it on the App Store for the iPhone, and then we're working on research and development to bring it into the Android phones as well. It'll be on the App Store very soon, and then additionally we're working on integrating other newer features, including for lung sounds detection of pulmonary embolism, pneumonia, and other diseases as well, just using the lung sounds also. So we're constantly iterating and going through a process. Inka features add chestunnamo, inka diagnosis, inka
ఈ లంగ్ సౌండ్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మీరు ఇండియాకి సంబంధించినటువంటి సంతతికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి సో ఇండియా మీద ఉన్నటువంటి అభిమానంతో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇక్కడ ఇండియాకు ఏపీ గవర్నమెంట్కి యాప్ని అనేది డెలివరీ చేయాలని యాప్ సర్వీసెస్ అందించాలనేది చాలా 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 గ్రేట్. ఒక తెలుగు వ్యక్తిగా నిజంగా అందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం. కేవలం 14 సంవత్సరాల వయసులోనే, అందులోనూ 6 నెలల సమయంలోనే ఇలాంటి ఒక సంచలనమైనటువంటి యాప్ని తీసుకురావడం అనేది మొత్తం వైద్య చరిత్రలోనే ఇది ఒక పెనుమార్పుగా చెప్పవచ్చా? ఇది ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్గా చెప్పవచ్చా ఈ యాప్ని? అవునండి, థ్యాంక్ యూ సో మచ్. సో సిద్ధార్థ్, మీరు ఏం చదువుకున్నారు? మీరు చదువుకున్న చదువుకి ఇప్పుడు మీరు కనిపెట్టినటువంటి యాప్కి ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ ప్లీజ్. అవునండి, నేను ఇప్పుడు బ్యాచిలర్స్ చేస్తున్నా ఇన్ ది యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డాలస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. యాక్చువల్గా నేను 8th గ్రేడ్లో ఉండాలి, కానీ ఐ ఎక్సలరేటెడ్ త్రూ మై హై స్కూల్ జర్నీ. ఇప్పుడు నేను బ్యాచిలర్స్ చేస్తున్నా యుఎస్లో. యా, అది నా లిటిల్ బిట్ అబౌట్ మై అకాడమిక్ జర్నీ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను చిన్నప్పటి నుంచి నాకు కోడింగ్ అంటే ఇష్టం. Then I went into the artificial intelligence field and became the world's youngest AI certified professional, both by Oracle and ARM. And I developed these more intricate medical technology based screening tools with AI, and I really love this field of technology. సో అతి చిన్న వయసులోనే ఏఐ టెక్నాలజీలో సర్టిఫికేషన్ తీసుకున్న ఒక మేధావి అని చెప్పొచ్చా మిమ్మల్ని? చిన్న వయసులోనే ఒక పెద్ద మేధావి, ఒక సంచలనం అని చెప్పొచ్చా సిద్ధార్థ్ మిమ్మల్ని? Oh, surely. Thank you so much, Andy. Definitely. సో అమెరికాలో అక్కడ ఎవరిని పెద్దల్ని కలవడం జరిగింది? గవర్నమెంట్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ని ఎవరన్నా కలవడం జరిగిందా? హెల్త్ ఎక్స్పర్ట్స్ని ఎవరన్నా కలవడం జరిగింది? ఇండియా వస్తే ఆల్రెడీ రీసెంట్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. సో ఇంకా ఎవరైనా కలిసినటువంటి పరిస్థితి ఉందా? సో ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తులను, లేదంటే వేరే గవర్నమెంట్ సుపీరియర్స్ని, అఫీషియల్స్ని ఎవరన్నా కలిసే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ కలిసారు ఇప్పటివరకు? డెఫినెట్గా అండి. ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే ఇంకా గవర్నమెంట్లో ఈ హెల్త్ కేర్ ఫీల్డ్స్లో ఎవరైనా if I can meet anyone in that field, I'd be very honored as well. I'm very open towards opportunities. US లో నేను నాకు గవర్నర్ ఆఫ్ టెక్సాస్, గవర్నర్ అబట్ నుంచి proclamations వచ్చినాయి. Additionally from US Congress నుంచి, House of Representatives నుంచి, as well as from President Biden, President Barack Obama, and then also from my city mayor, actually, City Mayor of Frisco, declaring September 19th as Siddharth Nandyala Day in my city. So we కొంచెం accolades నాకు US లో నుంచి. And I'm very open towards meeting other people throughout the Indian demographic who can definitely help me throughout my journey as well. సో సిద్ధార్థ్, మీరు ఏపీ సీఎం అలాగే డిప్యూటీ సీఎంని కలవడం జరిగింది సో అమరావతిలో. సో సీఎం దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది? దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఏదైనా మీకు కోఆపరేట్ చేసే అవకాశం ఉందా? అవునండి, the response from Deputy CM Garu and CM Garu himself చాలా బాగుండింది. They were all very supportive, చాలా supportive ఉన్నారు నా endeavors మీద. ఈ ఏపీ స్టేట్లోనే అంత ఈ యాప్తో స్క్రీనింగ్ చేయాలని I proposed it to the Honorable Deputy Chief Minister and Honorable Chief Minister. They were very receptive of the full idea, and they were very, happy to integrate and work with me in developing this throughout the state of Andhra Pradesh, because we're able to save lives with this, Andi. Chala mandiki sahayapadutundi, anduke chala they were very receptive of the idea, and I was very happy to meet them as well. సో ఎప్పటి నుంచి మీరు ఈ రీసెర్చ్ కానీ, లేదంటే దీనికి సంబంధించినటువంటి ట్రయల్స్ కానీ ఎప్పటి నుంచి నిర్వహించడం జరిగింది? రీసెంట్గా మీరు గుంటూరుకు సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చెక్ చేయడం జరిగింది, అలాగే అమెరికాలో కూడా చెక్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇప్పటి వరకు ఎంతమంది చేత దీని అబ్జర్వేషన్లో ఉంచడం జరిగింది పేషెంట్స్ని, లేదంటే వేరే కార్డియాక్ ఇష్యూస్ ఉన్నటువంటి వారిని? సో ఎంతకాలం పట్టింది ఈ యాప్ని డెవలప్ చేయడానికి? అవునండి, ఈ యాప్ డెవలప్ చేయాలంటే ఒక 6 months పడింది. It was a little bit over 6 months after we had a significant amount of data to train the model, as well as once we had the initial idea and everything like that set. Developing the app took around 6 months. And US లో ఒక
15,000 mandi meeda test chesnamu, and then in India we've done around 700 plus. So we've done over 15,700 people in total throughout the India and the US, and we've received a very good accuracy of over 96% in our testing. So it's working very well, and the tool is being very accurate as well. So the whole process was very iterative. Chala iterative process it was in developing. సో 96% యాక్యురసీతో ఇది వర్క్ చేస్తుంది అనుకోవచ్చా? మీరు చేసినటువంటి ట్రయల్స్ అన్నీ కూడా. సో యూఎస్లో 15,000, అలాగే ఇండియాలో గుంటూరులో దాదాపు 700, ఇలా ఓవరాల్గా వేల మంది మీద మీరు రీసెర్చ్ చేశారు. అంటే ఇది 96% యాక్యురసీ ఉంది అని మీరు అంటున్నారు. సో హెల్త్ ఎక్స్పర్ట్స్ కానీ మెడికల్ ఎక్స్పర్ట్స్ కానీ దీన్ని సర్టిఫై చేయడం లాంటిది ఏమైనా జరిగిందా? అవునండి. సో ఇది 96% యాక్యురసీ టూల్లో చాలా మంది హాస్పిటల్ సర్టిఫై చేస్తున్నారు. దే provided essentially they provided proving of the accuracy of the tool in the clinical studies, and then we're also in the FDA registration process right now, and all of those are going on in the background. But this has been essentially accredited by various hospitals, institutions, both in India and the US, and we're currently in that FDA registration process as well. సో ఇండియాలో యూఎస్లో అయితే మాత్రం దీనికి రిజిస్ట్రేషన్ అయ్యే ప్రాసెస్లోనే ఉంది, ఇంకా అప్రూవల్కి అయితే రాలేదు. So actually FDA approval, it doesn't require a full FDA approval because it's not a invasive procedure. In fact, it just needs the registration because ఈ tool అసలు ఇది చాలా low risk, number one, and number two, ఇది invasive procedure కాదు. There's no, it's not a drug or anything like that. అందుకే full approval, it doesn't require a full approval. It just needs the registration, and we're in the registration process right now. సో ఇది ఇంకా ట్రయల్ బేస్డ్లోనే ఉందనుకోవచ్చా, లేదంటే ఇది యూజ్ చేయడానికి కూడా రెడీగా ఉందా? పూర్తి స్థాయిలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సో అన్ని హాస్పిటల్స్లో కావచ్చు, గవర్నమెంట్ పరంగా లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ పరంగా చూసినా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైం పట్టే ఛాన్సెస్ ఉంది? అవునండి. సో ఇది ఆల్రెడీ ఇట్స్ ఫుల్లీ అప్ అండ్ రన్నింగ్. ఇప్పుడు ఈ హాస్పిటల్స్లో వేరియస్ గవర్నమెంట్స్లో integrate చేయాలంటే కొంచెం there are various routes about going through it. Obviously అది ఒక ఇంకో ప్రాసెస్ ఈ గవర్నమెంట్స్లోని హాస్పిటల్స్లోని ఇంటిగ్రేట్ చేయాలంటే. కానీ we're working on that, and we look to do it within the next few months. సో WHOని ఏమన్నా మీరు కన్సల్ట్ అవ్వడం జరిగిందా వేరే ఇతర కంట్రీస్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి? అలాగే ఇండియాకి సంబంధించి ICMR లాంటి సంస్థలు కూడా ఏదైనా అప్రూవల్ ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందంటారా? అవునండి. we're looking into various approvals and things like that for this product itself. Already we've done quite a bit of testing, and we're looking into doing the various approvals and things like that as of now. In fact, as I was letting you know, we're working on the FDA registration process right now. We're focusing on that primarily as of now, but in the future I do see envision myself working to receive these various other approvals as well. కేవలం కార్డియాక్ ఇష్యూస్ కానే కాకుండా సో లంగ్స్ మీద కూడా న్యూమోనియా వంటి వాటిని కూడా ఇది ఐడెంటిఫై చేస్తుందా, లేదంటే అది కూడా సపరేట్ యాప్ని డెవలప్ చేసే పరిస్థితి అంటారా? సో ఇప్పుడు ఇది హార్ట్ డిజీజ్ చెక్ చేస్తుంది, కానీ ఇంకా లంగ్ సౌండ్స్ని డెవలప్ చేస్తున్నాము. అది ఈ యాప్లోనే ఇంటిగ్రేట్ చేయాలని అనుకుంటున్నాము, కానీ అది R&D స్టేజ్లో ఉంది ఇప్పుడు. ఓకే. ఇప్పటి వరకు ఇది హార్ట్ సౌండ్స్కి ఇది హార్ట్ డిజీజ్ ఏమైనా ఉందా అని చెప్తుంది, కానీ ఇంకా లంగ్స్ది R&D ఫేజ్లో ఉంది ఇప్పుడు. సో మెడికల్ అంటే కూడా మెడికల్కి సంబంధించి కూడా ఏదైనా ఇష్యూ ఉంటే డయాగ్నోసిస్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా ఖర్చు కూడా అవుతుంది. ముఖ్యంగా కార్డియాక్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని గుర్తించడం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, సమయం కూడా తీసుకుంటుంది. చాలామంది కూడా కార్డియాక్ ఇష్యూస్తో కూడా చనిపోతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే కేవలం కొన్ని నిమిషాల్లోనే AI టెక్నాలజీ ద్వారా ఒక యాప్ ద్వారా గుండెకి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే అది ఎలాంటి సమస్య అయినా కూడా చెప్తుందా, లేదంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాటిని గుర్తించలేదా, లేదంటే సీరియస్ అంటే సివియర్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మాత్రమే ఐడెంటిఫై చేస్తుందా? సో ఈ యాప్ చాలా డైవర్స్ డిజీజెస్ డిటెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఓవర్ 40 డిజీజెస్ డిటెక్ట్ చేస్తుంది as well. Additionally, the early stage, moderate stage, severe stage కూడా డిటెక్ట్ చేస్తుంది. అది ఏవైనా అది చెప్తుంది abnormal heart sound అని. Stage can tell, even though the stages may vary of the severity of the condition. And then additionally, it's very diverse in the amount of diseases
and the stages of the diseases that it can detect as well. సో జనరల్గా హార్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ ఈసీజీ ద్వారా చెక్ చేస్తారు. అక్కడ ఏదైనా కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటే, సో అబ్నార్మల్గా ఉంటే, సో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది అంటారు. ఆ తర్వాత అందులో కూడా ఐడెంటిఫై కాకపోతే 2D ఎకో 3D ఎకో చేస్తారు. అందులో కూడా ఒకవేళ ఐడెంటిఫై కాకపోతే ఇక థ్రెడ్మిల్ టెస్ట్ చేస్తారు, ఎకో టెస్ట్. ఆ తర్వాత లాస్ట్లో యాంజియో చేస్తారు. సో ఈ టెస్ట్లన్నీ కాకుండా కేవలం యాప్లో హార్ట్ బీట్ సౌండింగ్ ద్వారా అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని, జబ్బుని ఎలా గుర్తిస్తారు? అసలు ఇది ఎలా సాధ్యం? ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎంటైర్ వరల్డ్లో అన్నీ కూడా చేంజెస్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు మెడికల్ ఇష్యూ పరంగా వచ్చింది. ముఖ్యంగా హార్ట్ ఇష్యూస్కి సంబంధించి ఐడెంటిఫై చేయడానికి కేవలం ఒక యాప్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే అందులోనూ హార్ట్ బీటింగ్ సౌండింగ్ ద్వారా గుర్తించడం అంటే ఇది అసలు నమ్మశక్యం కావట్లేదు. అందులో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో ఏదైనా కూడా మెడికల్ హెల్త్ అంటే చాలా 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 కేరింగ్ అవసరం. ఏమాత్రం కూడా యాక్యురసీ అనేది మిస్ అయితే ఇక్కడ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా మారిపోతుంది. సో దీన్ని ఛాలెంజింగ్గా అనిపించలేదా మీకు? ఇది ఒక రిస్క్ లాగా మారలేదా మీకు? దీన్ని డెవలప్ చేయాలన్నా, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా, దీన్ని టెస్ట్ చేయాలన్నా? So, in any product, even whether it's a human or doctor diagnosing, or even through ECG or echocardiogram, 2D echo, there will be that margin of error. అందుకే ఈ యాప్లో ఆ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ మినిమైజ్ చేస్తున్నాము. ఆల్రెడీ 96% యాక్యురసీ పైన ఈ యాప్ ఉంది. సో అది ఆ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చాలా తక్కువ. అందుకే ఏమైనా డాక్టర్ డయాగ్నోసిస్కి, ఒక ఈసీజీ డయాగ్నోసిస్కి, ఎకోకార్డియోగ్రామ్ డయాగ్నోసిస్కి, ఏమైనా డివైస్కి, ఏమైనా హ్యూమన్కి ఆ ఎర్రర్ ఉంటుంది. కానీ ఆ ఎర్రర్ ఎలా మిటిగేట్ చేయాలి, ఎలా మినిమైజ్ చేయాలి అని అది చేస్తున్నాము. అందుకే till this point we've lowered the error very much, and we've increased our accuracy to being very good, very high, at over 96%, which is very good in the medical and technological field. So అందుకే ఆ ఎర్రర్ని మిటిగేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా యాక్యురసీ పెంచుతున్నాం. సో తెలుగు జాతి గురించి, తెలుగు భాష గురించి, తెలుగు గడ్డ గురించి ఏం చెప్తారు? ఏపీ గురించి, తెలంగాణ గురించి ఏం చెప్తారు? ఇండియా గురించి ఏం చెప్తారు? అవునండి, ఇండియా అసలు ఒక చాలా ఫార్వర్డ్ లుకింగ్ నేషన్ యాజ్ అ హోల్. I can speak a little bit specifically about Telangana and Andhra Pradesh, and they're working very diligently towards bringing artificial intelligence to the masses. They're making artificial intelligence work for everyone, and they're really bringing it into all sectors, whether that's manufacturing, whether that's in finance. They're bringing it into all fields, or whether it's in the medical field like my innovation itself. I think these states and India as a whole, as a nation, is working very hard towards bringing AI in all sectors, in all fields, to revolutionize the technological era, the technological paradigm that we are currently in. యా, సూపర్. సో మీ అంబిషన్, మీ లైఫ్ అంబిషన్ ఏంటి చివరగా? అవునండి, నా అంబిషన్ ఏమంటే ఎంతమందికి ఎలా సాయం చేయాలని. అందుకే ఈ యాప్స్ తయారు చేసుకొని ఎలా ఈ హార్ట్ డయాగ్నోసిస్ చేస్తున్నాను ఇప్పుడు. చాలా మందికి ఈ యాప్ సాయం పడుతుంది, అందుకే చేశాను ఇది. సో మై అల్టిమేట్ గోల్, I'd say, is to create a community, a legacy of inventors, engineers, thought leaders, and change makers who come together on a cumulative mission to create change, so that we are able to be a driving force in this era, in the 21st century, to be able to help people around the globe, because change is not made by a single person alone, and it's a cumulative effort. సో ముఖ్యంగా పూర్ పీపుల్కి మీ సర్వీసెస్ అనేది చాలా లో కాస్ట్కి, వీలైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అందించాలనేది మీ గోలా? అవునండి, నా గోల్ అంటే అందరికీ ఎలా how could I help as many people as possible and create and drive the most amount of impact. అందుకే ఈ మిషన్కి నేను నో ప్రాఫిట్ తీసుకుంటున్నా. అందుకే ఇట్లాగా చేస్తున్నాను ఇండియాలో, because I really want to create that change around the globe and drive innovation, drive impact, and be that change maker, that thought leader as well. రైట్, షూర్.
అలాగే ఈ యాప్ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అయింది? ఇండియన్ కరెన్సీలో ఎంత ఖర్చు అయింది? 6 మంత్స్ టైం పట్టింది. కొన్ని వేల మంది మీద ప్రయోగించారు, రీసెర్చ్ చేశారు. అలాగే ఇక్కడ ఇండియాలో కూడా, ఏపీలో కూడా ఒక 1000 మంది వరకు, సుమారు 700 మంది వరకు కూడా చెక్ చేశారు. 96% యాక్యురసీ వచ్చింది అని అంటారు. ఎంతవరకు ఖర్చు అయింది ఇప్పటి వరకు? అవునండి. చాలానే ఖర్చయింది. బికాజ్ ఇట్ వాజ్ ఏ ఎఫర్ట్ టువర్డ్స్ డెవలప్‌మెంట్ ప్రాసెస్‌కి, టెస్టింగ్ ప్రాసెస్‌కి ఇదంతా ఖర్చయింది. చాలానే ఖర్చయింది. బట్ ఐ థింక్ ఇట్ వాజ్ వర్త్ ఇట్ బికాజ్ వి ఆర్ చేంజింగ్ లైవ్స్. వి ఆర్ సేవింగ్ లైవ్స్ బై డిటెక్టింగ్ హార్ట్ డిసీజ్ ఎర్లీ యాస్ వెల్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్. యూ హ్యావ్ ఎ థాంక్ యూ. గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. థాంక్ యూ సో మచ్. యాహ్! ఓకే. నైస్. ఇది చిన్న వయసులోనే, కేవలం 14 సంవత్సరాల వయసులోనే మన భారతదేశానికి సంబంధించినటువంటి మూలాలున్న వ్యక్తి, ముఖ్యంగా ఏపీ తెలుగు గడ్డకు సంబంధించినటువంటి వ్యక్తి, అనంతపురానికి సంబంధించినటువంటి మహేష్ అనేటువంటి కుమారుడు. ఈ కుటుంబం అంతా కూడా యుఎస్లో సెటిల్ అయ్యారు. హైదరాబాద్లో సిద్ధార్థ్ పుట్టినప్పటికీ యుఎస్లో సెటిల్ అయ్యారు. ఆ తర్వాత సిద్ధార్థ్కు ఏఐ టెక్నాలజీ మీద ఉన్నటువంటి ఆసక్తితో ఏఐ టెక్నాలజీ ద్వారా సామాన్య వ్యక్తులకు కూడా పౌర సేవలను, ముఖ్యంగా వైద్య సేవలను అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ యాప్ని తయారు చేశాను. ఈ యాప్ని తయారు చేయడానికి 6 నెలల సమయం పట్టింది. ఇప్పటికే కొన్ని వేల మంది మీద కూడా ప్రయోగించడం జరిగింది. ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ నుంచి తనకు ఒక ఇన్విటేషన్ కూడా రావడం జరిగింది. అందుకే సీఎం, డిప్యూటీ సీఎంను కూడా కలిశాను. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో, సో ఈ వైద్య సేవల్ని, ఈ యాప్ సేవల్ని అందించడం కోసం ఏపీ గవర్నమెంట్తో కూడా తాను ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోబోతున్నాను. త్వరలోనే ఏపీ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ముఖ్యంగా ఇండియాలో కావచ్చు, చాలా నార్మల్ కాస్ట్తో, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందని సిద్ధార్థ్ చెప్తున్నారు. కేవలం 14 సంవత్సరాల వయసుతో, తన చదువుకు సంబంధం లేకుండా, వైద్య రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినా కూడా, సో తనకున్నటువంటి ఆసక్తితో ఈ యాప్ని క్రియేట్ చేసి వరల్డ్లోనే, మెడికల్ హిస్టరీలోనే ఒక సంచలనంగా మారాడు సిద్ధార్థ్ నంద్యాల. సో ఈ వీడియో చూస్తున్న మీకు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.